ఈరోజు నేను తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంభకోణంకి వచ్చానండి. ఈ కుంభకోణంలో పరమశివుని కుంభేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్తున్నానండి. ప్రపంచంలో తులారాశి వారు ఎక్కడ ఉన్నా ఒక్కసారి నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీరు ఆగస్టు 9వ తారీఖున మర్చిపోకుండా శనిహోమం జరిపించుకోండి. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు శనిహోమం జరిపించుకున్న తర్వాత ఆ యోగమే వేరు. పంచమ స్థానంలోకి ఇప్పుడు శని వచ్చాడు, వక్రగతిలో వచ్చాడు. ఇదొక్క పాయింట్ చాలు మీకు 1000 గజకేసరి యోగాలతో సమానం. మరి ఇట్టి అవకాశాన్ని ఎప్పుడు కూడా మీరు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా ఆగస్టు 9వ తారీఖున మీరు శనిహోమం జరిపించుకోండి. నేను ఇక్కడ ఆ స్వామివారిని నేను వేడుకున్నది ఒకటే. ఆ స్వామివారు నేను వేడుకున్నది ఏంటంటే, వీళ్ళకు మంచి జరగాలి, తులారాశి వారికి మంచి జరగాలి, ఉద్యోగం దొరకాలి, వ్యాపారంలో మంచి అభివృద్ధి రావాలి, విదేశీ ప్రయాణాలు చక్కగా జరగాలి, వివాహ జీవితం బాగుండాలి, రుణబాధల నుండి బయటపడిపోవాలి. ఇవన్నీ కూడా శని హోమం జరిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కలగాలని కూడా ఆ పరమేశ్వరుని కోరుకున్నాను, ఆ కుంభేశ్వర స్వామిని కోరుకున్నాను కుంభకోణంలో. కాబట్టి నా మాట ఆలకిస్తాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది, మీరేం చేయాలంటే, మీకు ఈ శని హోమం జరిపించుకున్న తర్వాత మీరు మీ నుండి నేను కోరుకున్నది ఒకటే, మా గోశాలకి మీరు తోచినటువంటి వస్తు సహాయం చేయండి. వస్తు రూపంలో, అంటే డబ్బు రూపంలో ఎప్పుడు కూడా వద్దు, వస్తు రూపంలో. అంటే ఆ గోవులు తినడానికి ఉపకరణం చేసి ఏంటి, మనం తౌడు కానీ చెక్క కానీ మేత కానీ ఇవి మాకు ఇప్పించే ఏర్పాట్లు చేయండి. ఆ గోశాలను నడిపిస్తుంటాం. కాబట్టి మీరు మీకు మంచి జరిగితే ఒక 10 మందికే చెప్పండి. నా ద్వారా కనుక నష్టం జరిగితే 1,00,000 మందికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వండి. కాబట్టి తులారాశి వారు ప్రపంచంలో ఏ మూలకున్నా ఎక్కడున్నా ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకొని ఆగస్టు 9వ తారీఖున మీరు తప్పకుండా శని హోమం జరిపించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా